హలో. నేను వినిత వాళ్ళ నాన్నని మాట్లాడుతున్నా. చెప్పండి. నిన్న వినిత ట్యూషన్‌కొచ్చిందా? వినీత నిన్న ట్యూషన్‌కి వచ్చిందండి. లేదే. తన ఫ్రెండ్స్ తను సినిమాకెళ్ళిందని చెప్పారే. అవునా? వినీత సినిమాకెళ్ళిందని వాళ్ళ ఫ్రెండ్స్ మీతో చెప్పారా? అవునండి. లేదండి. వచ్చింది. ఓహో! ఒకవేళ తప్పుగా ఆ! చెప్పుంటారు. మీకేం టెన్షన్ వద్దండి. సరే సార్. వినీతని మా ఇంటి అమ్మాయిలా చూసుకుంటానండి. ఓకేనా? ఈసారి మంచి మార్క్స్‌తో పాస్ అయ్యేలాగా నేను చేస్తాను. థాంక్ యూ సార్. మీరేం కంగారు పడకండి. మీ అమ్మాయి బాగానే చదువుతుందండి. మీరు ఆమె గురించి దిగులు పడకండి. ఓకేనా? ఓకే సార్. ఈ మంత్ ఫీజు కొంచెం పంపించండి. ఆ! ఇప్పుడే పంపిస్తాను. సరే. బాయ్ అండి. బాయ్. ట్యూషన్ ఎగ్గొట్టి సినిమాకి వెళ్తుందా? హ్మ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. హ్మ్. హ్మ్. నిన్న ట్యూషన్‌కి రాకుండా ఎక్కడికెళ్ళావు? అది ఇంట్లో ఉన్నాను సార్. నిజం చెప్పు. సార్ ఫ్రెండ్స్‌తో కలిసి సినిమాకి వెళ్ళాను సార్. నువ్వేమో ట్యూషన్‌కి వస్తున్నానని చెప్పి మీ ఫ్రెండ్స్‌తో కలిసి సినిమాకెళ్ళావు. కానీ మీ ఫ్రెండ్స్ చేసిన పనేంటో తెలుసా? మీ పేరెంట్స్‌కి ఫోన్ చేసి మీ అమ్మాయి సినిమాకొచ్చింది, ట్యూషన్‌కి వెళ్ళలేదని మీ నాన్నకి చెప్పారు. హ్మ్. ఆయన కంగారు పడుతూ నాకు కాల్ చేశాడు. ఇలా అయితే ఎలా చెప్పు? ఈ ఒక్కసారి క్షమించండి సార్. ఇకెప్పుడు ఇలాంటి తప్పు చెయ్యను. నీకు చాలా సార్లు చెప్పాను. మంచిగా చదువుకో. మీ పేరెంట్స్ నీ మీద ఎంత నమ్మకంతోటి ట్యూషన్‌కి పంపిస్తున్నారు? నువ్విలా చేయొచ్చా? సారీ ఆ? సార్. తెలియక చేశాను సార్. నీ మీద ఇంకా కాస్త నమ్మకం ఉన్నందువల్లే మీ పేరెంట్స్ ఫోన్ చేసి అడిగినప్పుడు నువ్వొచ్చావని చెప్పాను. థ్యాంక్ యూ సార్. ఇక నుంచి ఇటువంటి తప్పు జరగకుండా చూసుకో. హ్మ్. చెప్పింది అర్థమైందా? హ్మ్. దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ అర్థమైంది. లాస్ట్ వార్నింగ్. హ్మ్. రా, వచ్చి కూర్చొని చదువు. హ్మ్. ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడుగు.